అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయిన ప్రముఖ సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో విజయ నిర్మల కుమారుడు నరేష్ తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి వచ్చి విజయ నిర్మల భౌతిక కాయానికి కడసారి నివాళులర్పించారు. కృష్ణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపర ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీ నటి విజయ నిర్మల ప్రస్థానం ముగిసింది. 2 రోజుల క్రింద అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా చిల్కూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రం విజయకృష్ణ గార్డెన్స్ లో నిర్వహించారు. విజయ నిర్మల కుమారుడు నటుడు నరేష్ దహన సంస్కారాలు చేశారు. ఉదయం 11 గంటలకు నానక్రామ్గూడలోని కృష్ణ నివాసం నుంచి విజయ నిర్మల అంతిమయాత్ర మొదలైంది. బాహ్య వలయ రహదారి మీదుగా చిల్కూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు హాజరై విజయ నిర్మలకు తుది వీడ్కోలు పలికారు. అమ్మ అమర్ రహి అంటూ నినాదాలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పొద్దుటూరు ప్రధాన రహదారిపై నుంచి విజయ నిర్మల భౌతిక దేహాన్ని ఆమె మనవడు విజయకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రం వరకు తీసుకెళ్లారు. నానక్రామ్గూడ నివాసం నుంచి సోదరుడు ఆదిశేషగిరిరావుతో కలిసి కారులో వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కృష్ణ కన్నీటి పర్యంతమవుతూ విజయ నిర్మలను కడసారి చూసి వెళ్లారు. అనంతరం అంతిమ ప్రక్రియను పూర్తి చేసిన నరేష్ విజయ నిర్మల చితికి నిప్పంటించారు. అంతకుముందు ఉదయం 9:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి వచ్చారు. విజయ నిర్మల భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి తుది నివాళులర్పించారు. వేదనలో ఉన్న కృష్ణను పరామర్శించి సానుభూతి తెలిపారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్తో పాటు నిర్మాతలు దిల్రాజు, అల్లు అరవింద్, బీవీఎన్ ప్రసాద్ సహా హాస్యనటుడు అలీ విజయ నిర్మలకు కడసారి నివాళులర్పించారు. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విజయ నిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చి కృష్ణ, నరేష్ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు సినిమాకు విజయ నిర్మల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.